వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టీఎస్ఆర్ను. మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, ఈ వీడియోలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మరి తెలంగాణ రాష్ట్ర రాజధాని గతంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని నగరంగా విలసిల్లిన హైదరాబాదు పట్టణం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాదు నగరం మరి అనేక జాతీయ అకాడమీలు, యూనివర్సిటీలు ఉన్నటువంటి పట్టణంగా, దేశంలోనే అత్యంత ముఖ్యమైన పట్టణంగా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాదు నగరం గురించి మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అనేక ప్రశ్నలు మరి మనము గుర్తించే విధంగా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇన్కాయిస్ అనగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని అర్థం. ఇన్కాయిస్, INCOIS అనగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియనిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్న నగరం హైదరాబాద్. ఈ ఇన్కాయిస్ అనేది జాతీయ సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అని అర్థం. అంటే జాతీయ స్థాయిలో సునామీని గుర్తించి, అవి వచ్చే సమయాన్ని గుర్తించి, వాటికి గల కారణాలను పరిశోధించి, ముందస్తుగా సమాచారాన్ని సేకరించి అది ప్రజలకు తెలియజేయడం కోసం ఏర్పరిచిన పరిశోధనా సంస్థ ఈ ఇన్కాయిస్. ఇది హైదరాబాదు నగరంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. సునామీ అనే పదం జపనీస్ పదం. సునామీ అనే పదం ఏ భాషా పదం అని అడుగుతారు? జపనీస్ పదం. ఈ సునామీకి అర్థం అతి పెద్ద అల అని అర్థం. అంతేకాదు, సముద్ర భూకంపము పైన సముద్రంలో వచ్చేటటువంటి భూకంపాలు అనే అర్థాన్ని కూడా ఇస్తాయి సునామీ అనగా. కాబట్టి సునామీలు లఘువేల తరంగాల వలన ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సముద్రంలో సంభవించేటటువంటి భూకంపాలను సునామీలు అంటాం. ఈ సముద్రంలో సంభవించేటటువంటి భూకంపాలు అయినటువంటి సునామీలు రావటానికి ప్రధాన కారణాలు లఘువేల తరంగాలు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లఘువేల తరంగాల వలన ఏర్పడేటటువంటివి ఏమిటి అని అంటే సునామీలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి సంస్థలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ హైదరాబాదులో ఉంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాదులో ఉంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్న నగరం హైదరాబాద్. నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాదులో ఉంది. మరి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల లేదా జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్ హైదరాబాదులో ఉంది. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది.
సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాదులో ఉంది. సిసిఎంబి అనగా సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాదులో ఉంది. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ హైదరాబాదులో ఉంది. నేషనల్ ఇండస్ట్రియల్ అకాడమీ హైదరాబాదులో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 1972 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఈ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాదుతో పాటు కాకినాడ మరియు అనంతపురంలో కూడా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్నే జేఎన్టీయు అంటాం. జేఎన్టీయు అనగా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. మొట్టమొదటిగా 1972 హైదరాబాదులో స్థాపించారు. దాంతోపాటు కాకినాడ అనంతపురంలో కూడా జేఎన్టీయులు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. మరి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్లోనే ఉంది. నల్సార్గా పిలిచేటటువంటి నల్సార్ కూడా హైదరాబాద్లో ఉంది. నల్సార్ అనగా నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. నల్సార్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ హైదరాబాదులోనే ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక హైదరాబాదు మరి ముఖ్యమైనటువంటి విషయం, హైదరాబాదులో జవహర్లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాదులో ప్రారంభించిన సంవత్సరం 1963 అక్టోబర్ 6 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక హైదరాబాదులో ప్రధానమైనటువంటిది హుస్సేన్ సాగర్. ఇబ్రహీం కుతుబ్ షా హైదరాబాదులో ఈ హుస్సేన్ సాగర్ను 1562లో నిర్మించారు. అంటే హుస్సేన్ సాగర్ను నిర్మించింది ఎవరు, లేదా హుస్సేన్ సాగర్ను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఇబ్రహీం కుతుబ్ షా 1562 సంవత్సరంలో. మరి హైదరాబాదులో ప్రముఖ కట్టడం, అసలు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్. ఈ చార్మినార్ను నిర్మించిన వారు కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షానేమో హుస్సేన్ సాగర్ను ఏర్పాటు చేశారు. కులీ కుతుబ్ షా చార్మినార్ను కట్టించారు. ఈ చార్మినార్ను 1851లో నిర్మించారు. కులీ కుతుబ్ షా చార్మినార్ను 1851లో నిర్మించారు. ఇబ్రహీం కుతుబ్ షా హుస్సేన్ సాగర్ను 1562లో నిర్మించారు. మరి కులీ కుతుబ్ షా హైదరాబాదులో ఈ చార్మినార్ను నిర్మించడానికి కారణం ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా నిర్మించారు. ప్లేగు వ్యాధిని నివారించినందుకు గుర్తుగా 1851లో నిర్మించబడిన కట్టడం చార్మినార్. ఈ చార్మినార్ను నిర్మించిన వారు కులీ కుతుబ్ షా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అనే నగరపాలక సంస్థను ఏర్పాటైన సంవత్సరం 2007. లేదా గ్రేటర్ హైదరాబాదుగా హైదరాబాద్ ఎప్పుడు రూపుదిద్దుకుంది అన్నా, లేదా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏర్పాటైన సంవత్సరం అన్నా 2007గా గుర్తుపెట్టుకోవాలి. మరి 27వ అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు ఇటీవల హైదరాబాదులో జరిగింది. దీనిని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 27వ అంతర్జాతీయ న్యూరాలజీ సదస్సు ఎక్కడ మరి జరిగింది అంటే హైదరాబాద్ నగరంలోనే. దీన్ని ప్రారంభించిన వారు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం హైదరాబాదు నగరం యొక్క ప్రాధాన్యతను అధ్యయనం చేసినట్లయితే అడిగేటటువంటి కరెంట్ అఫైర్స్ జీకే బిట్లను మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు ఈ వీడియో నచ్చినటువంటి మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు
ధన్యవాదాలు.